ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం సపోటా జ్యూస్ తయారు చేసుకుందాం. ఇందుకు కావాల్సిన పదార్థాలు: ఒక 12 సపోటా తీసుకోండి, ఒక ½ లీటర్ పాలు, ఒక 10 ఐస్ క్యూబ్స్, ఒక గుప్పెడు జీడిపప్పు బాదం పప్పు గార్నిష్ కోసం. ఇక్కడ మనం పటిక బెల్లం వాడతామండి జ్యూస్లో. పంచదార బదులు పటిక బెల్లం అయితే హెల్దీ ఉంటుంది. పంచదార అందరు తినకూడదు కదా, పటిక బెల్లం షుగర్ వాళ్ళైనా వాడచ్చు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని సపోటా పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పటిక బెల్లం వేసుకోవాలండి, ½ కప్. పాలు కొంచెం వేసుకోవాలి, కొంచెం మెత్తగా పేస్ట్లు అయ్యే వరకు. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మిక్స్ పట్టుకోవాలి. ఇలా కొంచెం పేస్ట్లా అయ్యాక మిగిలిన ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇందులో పాలు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన పాలు పోసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్స్ కట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జ్యూసర్లోకి వేసుకుందాం ఈ జ్యూసు. పిల్లలకి సమ్మర్లో ఇస్తే చాలా చల్లగా ఉంటుంది, పిల్లలకి హెల్దీగా ఉంటారు, చాలా ఇష్టంగా తాగుతారండి. ఇప్పుడు మనం సపోటా జ్యూస్ని గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాం. పైన గార్నిష్ కోసం కట్ చేసిన బాదం జీడిపప్పు ముక్కలు ఇలా వేసుకోవాలండి. పంటికి తగులుతూ జీడిపప్పు ముక్కలు బాదం ముక్కలు చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్. పైన కొంచెం బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసుకొని తాగితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లలు బాగా ఇష్టపడి తాగుతారండి. స్వీట్ బాగుంటుంది, తీయగా ఉంటుంది కాబట్టి సపోటా జ్యూస్ బాగా లైక్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.